నెల్లూరు నగరంలోని పాండురంగ అన్నదాన సమాజం నందు ముక్కాల ద్వారకనాథ్ మిత్రమండలి మరియు కొండా ప్రవీణ్ శంకర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 500 మంది మహిళలకు వినాయక ప్రతిమలను పసుపు కుంకుమ చీరను ఇచ్చి ప్రతిమలను పంపిణీ చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, నెల్లూరు జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ చైర్మన్ పేరూరి ప్రదీప్ గారు, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు। పేరూరి ప్రదీప్ గారు మాట్లాడుతూ ఈ వినాయక చవితి అందరూ మట్టి వినాయకుణ్ణి పూజించాలని, పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత మనకుందని తెలిపారు। పై కార్యక్రమం నందు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని గణపయ్య కానుకను స్వీకరించారు। ఈ ఏర్పాటు చేసిన గణపతి వినాయక చవితికి సంబంధించి విగ్రహాల్ని ఏర్పాటు చేసిన కొండా ప్రవీణ్ శంకర్ గారికి, ముందుగా ముక్కాల ద్వారకనాథ్ గారికి, స్టేజ్ మీద స్పెషల్ గెస్ట్గా వచ్చిన అతిథి అందరికీ ప్రత్యేక అభినందనలు। ఈరోజు మనము వినాయక చవితి హిందువుల్లో మెయిన్గా మనకు ముందు ఉండేది పండుగ ఏంటంటే వినాయక చవితి। వినాయక చవితికి మనకు ఫ్యామిలీలో ప్రతి ఇంట్లో మనము వినాయక విగ్రహాన్ని పెట్టుకుంటాము, మనము అలాగే మండపంలో పెట్టుకుంటాము। మన సంప్రదాయాన్ని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మనము ఈ ఏర్పాటు చేసుకుంటున్నాము। ఎంతో ఘనంగా మనం చూస్తే ప్రతి వీధిలో, ప్రతి ఇంట్లో, ప్రతి మండపము, నెల్లూరంతా, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ అంతా మొత్తం ఇండియా మొత్తం జరుపుకునే పండుగ హిందువుల పండుగ। ఇలాంటి పండుగని ముందుగా ఇక్కడ ఏర్పాటు చేసిన వినాయక చవితి పండుగ కంటే ఇంకా ఎక్కువగా ఇక్కడ జనసందోహంలో మట్టి వినాయకుడి కానీ ప్రతి ఒక్కరికి ఇయ్యాలనే ఆకాంక్షతో మన అధ్యక్షుడు గారిని మన ఇక్కడికి వచ్చి చేసిన ప్రయత్నంలో భాగంగా సక్సెస్ అయింది। ఈ సక్సెస్ కి పేరు మీద అందరినీ ధన్యవాదాలు తెలుపుతున్నాను। ప్రతిమలు మరియు శారీస్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని ఈ వినాయక చవితి సందర్భంగా మీకు ఏర్పాటు చేసి మీకు ఇస్తున్నందుకు వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఈ కార్యక్రమాన్ని చేసిన మన నెల్లూరు ఆయుధ వయసు మహిళలకి ముఖ్యంగా అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన పెద్దలకి ఆర్య వైశ్య వాసవి వైశ్య చట్టం చైర్మన్ గారు విజయమ్మ గారికి మరియు వాళ్ళ మిత్రులకి, అదేవిధంగా ఎక్స్ అన్నిగా పరమేశ్వరి టెంపుల్ చైర్మన్ సురేష్ గారికి చేసిన పెద్దలందరికీ కూడా నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం। మీరందరూ గాబరా పడాల్సిన అవసరం లేదు, అందరికీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు। నిదానంగా అందరికీ ఇస్తారు, తొందరపడద్దు, అందరూ ప్రశాంతంగా కూర్చోండి। అందరూ కూడా ఈ ప్రతిమని ఈ శారీస్ తీసుకొని వినాయక చవితి అందరూ కూడా బాగా నిర్వహించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఈ కార్యక్రమం